వనిందు అవసరంగా అయితే సెకండ్ T20 మ్యాచ్లో అగేనిస్ట్ న్యూజిలాండ్ మీద హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయితే అయ్యిందంట. తను ఓడి సిరీస్కి అయితే అందుబాటులో ఉన్నాడు, రూల్ అవుట్ అయితే అయ్యాడట. త్వరగా రికవరీ అవ్వాలని మనం అయితే కోరుకుందాం. హార్డింగ్ అయితే చెప్పడం జరిగింది, BGTలో వాళ్ళ బౌలర్స్కి బ్యాటింగ్ ఆడడం ఇండియా వల్ల అయితే కాదు, ఇండియా అయితే బ్యాట్స్మెన్ అయితే మా బౌలర్ ముందు నిలబడలేరు అని చెప్పడం జరిగింది గైస్. అంటే ఇండియా బ్యాటర్స్ అయితే ఫామ్లో లేరు కాబట్టి వాళ్ళు 100 మాట్లాడతారు. BGT వచ్చాక తెలుస్తుంది ఎవరికి ఏమనేది, ఎవరు నిలబడతారో ఎవరు నిలబడరు అనేది. ఈ విషయం మీద మీ కామెంట్స్ ఏదో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ప్రపంచంలో ఫేమస్ యూట్యూబర్ ఎవరైనా ఉన్నారంటే అది మిస్టర్ బీస్ట్ అని చెప్పొచ్చు. తను దాదాపు ప్రపంచంలో నెంబర్ 1 యూట్యూబర్. ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని కూడా కొంచెం అనుసరించండి, విరాట్ కోహ్లీతో షూట్ అయితే నేనైతే ప్లాన్ చేస్తా, ఎందుకంటే విరాట్ కోహ్లీతో చాలా ఇష్టం నాకైతే, చేయడానికి ప్రయత్నిస్తానని తనైతే చెప్పడం జరిగింది. ఇది జరిగితే మాత్రం యూట్యూబ్ రికార్డ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రికార్డ్స్ అయితే దాదాపుగా ఎగిరిపోయినట్టే గాయస్. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్లో తనైతే నాకు కూడా చూడాలని ఉంది, చాలామందికి అయితే ఆశ ఉంటుంది. మనమైతే సూన్ ఇంటర్వ్యూ అయితే చూడవచ్చు అనమాట. మీరు ఎవరైనా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, మిస్టర్ బీస్ట్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మొహమ్మద్ షమీ ఈస్ బ్యాక్ గాయస్. దాదాపుగా 1 ఇయర్ పాటు తనైతే ఇండియాలో ఫైనల్ ఆడినాక 2023 అప్పుడైతే క్రికెట్ తనైతే ఆడలేదు, ఎందుకంటే తనైతే ఇంజరీ ఉన్నా కూడా వరల్డ్ కప్ అయితే తనైతే ఆడాడు. పిఎన్ కిల్లర్ సహాయంతో తనైతే వరల్డ్ కప్ అయితే అలానే కంటిన్యూ చేశాడు. ఈరోజైతే బెంగాల్ తరఫున తనైతే రంజీ ట్రోఫీ అయితే ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనమైతే షమీ గారు అయితే చూడొచ్చు. బూమ్రా షమీ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో బౌలింగ్ వేస్తుంటే చూడాలని అయితే ఉంది అందరికీ. అయితే సూన్ నెరవేరుతుంది మన కోరిక అయితే. రెహమానుల్లా గుర్బాజ్ ఒక న్యూ రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తరఫున మోస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ తన పేరు మీద అయితే ఉంది. ఇప్పుడు టోటల్గా 8 సెంచరీస్ అయితే తనకు చేయడం జరిగింది. ఏంటి ఇప్పుడు ఓన్లీ 8 సెంచరీస్ అయినా టాప్ సెంచరీ స్కోరర్స్ అని నేను చెప్పొచ్చు. అదైతే అడిగితే తను 46 ఇన్నింగ్స్ అయితే 8 సెంచరీస్ అయితే కొట్టాడు. దీని మీద మీ కామెంట్స్ అయితే కింద కామెంట్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ సుదీప్ నాల్ సైనింగ్ ఆఫ్. బాయ్.